క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభువుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనంలో యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అన్నాడు దేవుడు. ఈరోజు యవ్వన కాలమున కాడి మోయకుండా అనేక మంది లేడిని మోస్తున్నారు. అనేక మంది అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం, వారి కోసమే తిరుగుతూ వాళ్ళ కోసమే జీవితం అన్నట్టుగా వాళ్ళ జీవితాలు బ్రతుకుతూ ఉంటారు. మన దేశ రాష్ట్రపతి మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు, ఆయన జీవితాన్ని మీరు గమనించగలిగితే, యవనస్తుడా ఓ యవనస్తురాలా, ఆ యవ్వన జీవితంలో అబ్దుల్ కలాం ఉదయాన్నే 5 నుంచి 6 ఆయన చేసిన పని ఏంటంటే ట్యూషన్, 6 నుంచి 7 ఖురాన్ చదువుతాడు ఆయన వ్యక్తిగతంగా. 7 నుంచి 8:30 వరకు కూడా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పేపర్ బాయ్గా పనిచేశాడు. పేపర్ 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 అంటూ అనేక చోట్లకి పేపర్ వేశాడు ఆయన. తిరిగి 8:30కి 9కి ఇంటికి వచ్చి, సాయంత్రం 4:30 వరకు స్కూల్కి వెళ్ళి, తిరిగి ఇంటికి వచ్చి ఎవరెవరికి పేపర్ వేశాడో ఆ డబ్బులన్నీ వసూలు చేసుకుని ఇంటికి వచ్చేసరికి సుమారుగా 7:30. ఆయన గురించి ఒక ఆర్టికల్ చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు. తిరిగి ఆ తల్లి పెట్టింది తినడం. ఆయన వ్యక్తిగత జీవితం చూడండి, ఆయన వ్యక్తిగత జీవితం. ఈరోజు ఎందుకు ఇంత ఉన్నతమైన స్థాయిలో అబ్దుల్ కలాం ఎదిగారు అంటే, ఆయన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాడు, ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవుని పిల్లలు త్యాగం చేయగలగాలి. ఈ రోజున నీ ఆశలు, నీ యవ్వన కోరికలు, ఒక యవ్వనస్తుడిగా ఉంటే ఆ యవ్వన ఆశలు సహజసిద్ధంగా ఉండేవే. అయితే నీ యవ్వన కాలంలోనే దేవునికి నువ్వు సమయం ఇవ్వగలిగితే, దేవుని కోసం నీ యొక్క సమయాన్ని నువ్వు అర్పించగలిగితే, యవ్వన జీవితాన్ని నువ్వు అర్పించగలిగితే, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలుపుతాడు. అబ్దుల్ కలాం తన జీవిత యవ్వన కాలం అంతా కూడా ఒక ఆడపిల్లతో చాటింగ్ చేసినట్టు కానీ, హాయ్ తిన్నావా, హాయ్ పడుకున్నావా, లేచావా అని అనవసరమైన చాటింగ్లు కానీ, ఎక్కడ ఈ దరిద్రపు చేష్టలు ఆయన జీవితంలో లేవండి. ఇలాంటి చేష్టలు ఉంటే ఇంకేముంటుంది? ఎంత ఉన్నతమైన స్థితిలో ఏమొస్తారు చెప్పండి? ఈరోజు యవ్వన కాలం అంతా కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కోసం చేయకుండా, ఆయన కాడి మోయకుండా ఈ లోక సంబంధమైన జీవితంతోనే జీవిస్తే, ఆ రోజు నీ జీవితాన్ని పెట్టుబడి పెడితే ఒక అద్భుతమైన స్థితిలో దేవుడిని నిలుపుతాడు. నీ యవ్వన కాలం వృధా చేసుకోకండి దయచేసి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటారు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. తన్ను తానే వ్యయపరుచుకున్నాడు. ఆత్మల కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు పౌలు గారు. అందుకే దేవుడు ఉన్నతమైన స్థితిలో అపోస్తలులైన పౌలు గారిని ఉంచారు. ఆ స్థితి ఆయన అందరూ